అందరికీ నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఎక్కడికి వచ్చానో తెలుసా? నేను చూడండి, ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది. మూవీ టైలర్ చూసినాక నేను ఆగలేకపోయాను. సో ఏమైనా సరే హోటల్ పక్కన పెట్టేసి అయితే నేను వచ్చేసాను ఈరోజు. అసలు ఏంటి ఆ మూవీ, అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది. కొత్త కొత్త క్యారెక్టర్లతో అయితే వచ్చేసారు. ఎప్పుడు మనం చూసే యాక్టర్సే, కాకపోతే ఇంకా కొత్తగా. సో చూసే కొందుకు చూడాలనిపిస్తుంది. అదేంటి తెలుసుకుందామని అయితే నేనైతే ఇవాళ మూవీ టైంకి అయితే వచ్చేసాను. సార్ అందరినీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే. ఆర్గానిక్ గా హిట్ అయింది, మిలియన్ వ్యూస్ దగ్గరగా వచ్చేసాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మూడ్ లో మిమ్మల్ని చూడడానికి, ఎందుకంటే మీరు కూడా మాకు హీరోయిన్, నిజంగా హీరోయిన్, రియల్ లైఫ్ హీరోయిన్. నిజంగా మీ వంట పక్కన మీ పోరాటం, రెండోది ఇవాళ రోజుకు ఒక 1000 ప్లేట్లు అమ్ముతారు నాకు తెలిసింది. అంత టైం వదిలేసి మాకు కేటాయించినందుకు మీ అందరూ కూడా మీకు థ్యాంక్స్. అవును, ఆ షో టైం గురించి అందరికి ఆడియన్స్ కూడా పరిచయం చేద్దామని వచ్చాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చూసాను నేను. సో మీ అందరూ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో, మూవీలో మీరు ఎలా ఏంటి అనేది మీ అందరిని అడగాలనుకుంటున్నాను. సో అందరూ మీరు నాకు కోఆపరేషన్ చేయాలి, మన ఆడియన్స్కి మంచి వినోదాన్ని, ఎంటర్టైన్మెంట్ని అందించాలి. చెప్పండి సార్, మీరు ఎప్పుడు కామెడీ మాత్రం అసలు దేంట్లో చూసినా సరే అసలు చూసేందుకు చూడాలనిపిస్తుంది. మూవీ మాత్రం అసలు మీ సినిమా నుంచి, మీ కామెడీ నుంచే దానికి హిట్ వచ్చేస్తుంది. సో ఈసారి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు మీరు కొత్తగా, దాంట్లో కూడా సీరియస్ లేదు, దాంట్లో కూడా కామెడీ. అసలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ముందు నా అదృష్టం అమ్మా, జంజాల్ గారు లాంటి డైరెక్టర్తో పరిచయంగా గొప్ప డైరెక్టర్తో పనిచేయడం, ఆ అనుభవం నన్ను తయారు చేసింది. రెండోది కామెడీ అనేది లోపల నుంచి ఐ హ్యావ్ దట్ వాట్ యు కాల్ అపిటైట్, అంటే ఆకలి ఉంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనేది. సో నా సక్సెస్ ఏంటంటే ఎక్కువ యంగ్ డైరెక్టర్స్తో నన్ను ప్రిపేర్ చేయడం నా అదృష్టం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, వాడి వల్ల నేను బాగున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ స్పెషల్ సీనియర్ డైరెక్టర్ చేశాను. రెండోది ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక డిఫరెంట్ సంక్రాంతికి వస్తున్నాంలో అలాంటి చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ఎక్కడ చూసారా? అస్సలు చూడలేదు. కాబట్టి ఈ లాయర్, ఇలాంటి లాయర్ ని మీరు చూసుంటే, నేను ఇందాక బహుమతి కూడా ప్రకటించాను, ఏ సినిమాలోనైనా చూసుంటే ఈ లాయర్ క్యారెక్టర్ ఒక 10,000 రూపాయలు నేను బహుమతి మీకు పంపిస్తారని చెప్పాను. అంటే అంత అద్భుతంగా డైరెక్టర్ మదన్ రాశాడు, తీశాడు. నిజంగా ఈ క్యారెక్టర్ ఫుల్ బిజీలో ఉన్నప్పుడు, చేయలేనేమో అన్న పరిస్థితుల్లో వచ్చినప్పుడు, చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. కాబట్టి నేను చేస్తున్నాను అన్నాను. ఎక్కడ వీలేదు అక్కడ కుదిరితే నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి. నవీన్ దగ్గర నుంచి కామాక్షి, రాజా రవీంద్ర, మా ఊహా, ప్రతి వాళ్ళంటే అందరూ కూడా ఈ సినిమా కథ వినంగానే నిజంగా ఇక్కడే విన్నాను. కథ కూడా కొన్ని సినిమాలు రేర్గా వస్తాయి క్యారెక్టర్స్. అసలు ఈ క్యారెక్టర్స్ మాండలికం ఏది వాడతాం, ఏది ఎలా పెడతాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. సాయంకాలం డిక్షన్ ఏంటంటే అసలు ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, లాయర్ గాంధీ లాయర్, అది ఏంటో మీకు అర్థం అవుతుంది సినిమా చూస్తే. నల్లకోట లాయర్ ఎప్పుడు చూసారు సినిమాలో? చూడండి. కాబట్టి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను ఎవరు చేస్తారంటే నవీన్ చేస్తున్నాను హీరో క్యారెక్టర్. చాలా థ్రిల్ అంటే మంచి ఆర్టిస్టు. నవీన్ దగ్గర నుంచి కామాక్షి దగ్గర నుంచి రాజా రవీంద్ర సీనియర్ మోస్ట్, అక్కడ నేను చిన్నప్పుడు వచ్చాడు. సిగ్గుపడకండి సార్, ఆర్టిస్టు నాకు దొరికినప్పుడు హీరో కాబట్టి అలాగా నేను సినిమా చేయడం జరిగింది. ఇది నా క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్. చెప్పండి ఫీలింగ్స్ ఏంటి? సో మీరు అన్నిటిలో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసాను. ఇదేంటో ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద పట్టడం ఏంటి? అసలు మీ టెన్షన్ ఏంటి? ఏంటి అసలు మీరు ఏం చెప్పాలి? ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే July 4th థియేటర్స్ లో చూడాలి. బట్ ఈ కథ నాకు చాలా ఎక్సైట్ చేసింది. అంటే చాలా పాత్రలు ఉన్నాయి. ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటేనే ఒక కథకి అందం.
సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ నాకేంటంటే డైరెక్టర్ అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి 12ంటికి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక 3ంటికో 4ంటికి అయిపోతుంది. సో అలాంటి ఒక టైం లైన్లో జరిగే కదా. అండ్ అందరూ బాగా చేశారు. స్పెషల్ ఉంది కదా అక్కడ నవ్వు ఊహా అంటే నువ్వే చేసావా? లేదా లేదా. సో కథ అండి, కథ, డైరెక్షన్, టీమ్ అండ్ స్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ఈ కథ ఎందుకంటే విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇదిరా మంచి కథ నాకు దొరికింది. అవునా? అంటే Super. మంచి కథల కోసం వెతుకుతుంటాం. మ్మ్. సో మంచి కథ దొరికింది. అంటే అందరూ ఏమంటారు, నేను కొన్ని సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటా కదా, చాలా సీరియస్గా ఉంటాయి కదా. ఇది నా ఫస్ట్ అంటే థియేట్రికల్ కామెడీ హిలేరియస్ ఫిలిం అంటే ఐ థింక్ షో టైమ్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం నాది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ కాంట్ వెయిట్ ఫర్ ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇంకా మరి డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఏమనుకుంటున్నారు? ఎలా తీశారు మూవీ? డైరెక్టర్ చాలా బాగా తీశారు. మ్మ్. మాకు ఏదైతే కథ చెప్పారో నరేషన్లో అలాగే తీశారు. లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడమో కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో, పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంది ఆ అమ్మాయి. నిజం చెప్పు, నువ్వా కాదా? నేను కదా. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. 1000 రూపాయలు కాదు కానీ 100 రూపాయలు 2 షోలు చూస్తారు. ఫేమస్ డైలాగ్ ఏంటది చెప్పడం సార్? మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీకు మాత్రం 100 రూపాయలు అంటే 2 షోలు చూడొచ్చు. మీకు ఎంత ఫేమస్ అయింది అసలు, ఎప్పుడు ఎంత వైరల్ అయిపోయింది అసలు. ఏంటంటే ఫుడ్ ఎంత బాగుంటుందో మీరు ఆ డైలాగ్ అంత వైరల్ అయింది. అదే నేను చెప్తున్నాం ఆడియన్స్ కూడా. 100 రూపాయలు 2 షోలు, మీరైతే 100 రూపాయల 2 షోలు చూపిస్తారు. అంతేనా? అదే రేట్లు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ సినిమా అయితే మా అందరికి ఏమవుతుంది, ఈ సినిమా చేయకపోతే వేస్ట్ అనిపించింది, చేయకపోతే వేస్ట్ అనిపించింది. మదన్ డైరెక్టర్ మదన్ అంత అద్భుతంగా రాశాడు, తీశాడు. అదేవిధంగా అనిల్ శంకర్ గారు, రామదేవ్ గారు ఉన్నాయి, అన్ని వార్తలు తీసాం. చంద్ర, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా చేసామన్నా. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే 12 గంటల వ్యవధిలో 4 గదుల లోపల 13 మందితో జరిగే కథ. బాగా టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు, క్యారెక్టర్స్ జనం నవ్వుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా అయితే మాపి గారు అప్పుడు వచ్చింది మన ప్రేమ కథ. అలాంటి సినిమాలు చాలా లైక్ హారర్ వేరే నోటిగా వేరే థ్రిల్లర్. బట్ ఖచ్చితంగా ఒక తెలుగు ప్రేక్షకుడు కోసం తెలుగు తరంతో చక్కగా ఇప్పుడున్నటువంటి ఒక సొసైటీలో జరిగేటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ తో తీసిన సినిమా. ప్రతి క్యారెక్టర్ రియలిస్టిక్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విలన్ ఆఫ్ ది ఫిల్మ్ రవీంద్ర కూడా. సో ప్రతి క్యారెక్టర్, రాజా రవీంద్ర క్యారెక్టర్ దగ్గర నుంచి ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే నేను చెప్పకూడదు, వాళ్ళిద్దరు రియలీ ఈ 30-40 రోజులు ఎలా గడిపాం అనేది మాకు తెలియదు. సినిమా అయిపోయింది, అంత ఇన్వాల్వ్ అయి చేశారు. 40 days లో సూపర్. 40 days లో ఒకసారి నా బట్టలు కూడా ఊడిపోయాయి. సో ఇంత మంచి యాక్టర్ తోటి మీరు నటించారు మూవీలో, మీకేమనిపిస్తుంది నరేష్ గారితో? అదృష్టమే, ఎందుకంటే ఆయన పాత్ర, ఆయన చేసిన ప్రీవియస్ సినిమాలు ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన ప్రతి పాత్రలు నాకు నచ్చాయి. చెంబలక్కడి బొమ్మ అదైతే ఇంకా మర్చిపోలేను. సో అలాంటి గ్రేట్ యాక్టర్ తో మేము వర్క్ చేసి ప్లస్ మా వర్క్ కూడా ఆయనకు నచ్చి మాకు అప్రిషియేషన్స్ ఆన్ సెట్ లోనే మా గురించి బాగా చేసావు అని చెప్పడం అనేది చాలా అదృష్టం. అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా నేర్చుకోవాలి ఆయనతో.
థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇక్కడ ఏమి చేతబడులు ఏమి చేయట్లేదు కదా? అయ్యా బాబోయ్. నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు, అందరిని వదిలిపెట్టి వచ్చాను ఈరోజు. మీది పెరగడానికి చేయమంటే చెప్పండి చేస్తాను. మడ్రసే. ఊహా చేసిందా ఎవరికి చెప్పకూడదు. షీస్ టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్ పొలిమేర. సో చాలా బాగా చేసావు దీంట్లో కూడా అసలు ఆ టెన్షన్ ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది. సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఒక పుస్తకం రాస్తానండి నవీన్ చంద్ర గారితో నటించడం, నరేష్ గారితో. అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్. ఆయనతో చేసేటప్పుడు ఎలా ఉండింది షూటింగ్ అడగండి. వస్తా నెక్స్ట్. ఎందుకు సార్ పాతగాయలు రేపుతారు? పాతగాయలు లేపుతారంట సినిమాలో సార్. సినిమాలో మరి సినిమాలో ఓకే. ఓకే